ఫిలింలో వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ ఏంటంటే ఆహ్, పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళని కష్టపడకుండా ఏదో ఒకటి చేయాలి లైఫ్‌లో. వాళ్ళు సెటిల్ చేయాలి. మనం కష్టపడినంత ఆహ్, ఐ మీన్ వాళ్ళంత కష్టపడకూడదు. వాళ్ళకి లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉండాలని. అట్ ద సేమ్ టైమ్ పిల్లలు కూడా కొద్దిగా మనం పెద్దయిన తర్వాత కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నాన్న మాత్రం అసలు కష్టపెట్టకూడదు. నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి స్ట్రెస్ ఉండకూడదు. అట్లా ఆలోచిస్తాం. ఈ సినిమా థీమే అది. అండ్ ఇన్‌ఫ్యాక్ట్ మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్ నాకు 6, 7 ఇయర్స్ ఉన్నప్పుడు, 8 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జీరో ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగా గొడవలు అయినాయి. అసలు అన్నీ కొట్టేస్తూ ఉన్నారు. కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడడం చూశాను. అండ్ యూ వోంట్ బిలీవ్ ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్ ఆ హైట్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన వేసుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్. అండ్ ఒక్క మనిషి పడతాడు, ఒక మనిషి. అండ్ పురుగు మందులు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు నైట్ 12 o'clockకి అలా వచ్చినప్పటికి ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలి అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమేమి వెళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. యూ వాంట్ ఈవెన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3,000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 డేస్ క్రితం వీళ్ళేదో ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ బిఫోర్ ఐ మీన్ I'll thank him in the end. Naniki, I'll thank him in the end because I've got to talk about his messages also. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1,750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్,
4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.